అర్జున్, అప్పుడే మర్చిపోయావా? గుర్తు పెట్టుకోవడానికి నువ్వేం మెగాస్టార్ చిరంజీవి కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతకన్నా కాదే. వాళ్ళకంటే గొప్పవాడిని. 5 ఏళ్ల క్రితం నీ అన్నం చూసి అదిరిపోయాను, నీ పొగరు దెబ్బకు బెదిరిపోయాను. అప్పుడే మర్చిపోయావా? హో, నువ్వా? ఇప్పుడు ఎందుకు వచ్చావో అది చెప్పు. ఆనాడు నువ్వు ఇచ్చిన షాక్ షేక్ అయిపోయి రాష్ట్రం దాటి రసనమ్మ దేశాలకు వలసిపోయాను. అక్కడ ముద్దుగుమ్మల చెమ్మచెక్కలతో మొహమెత్తి శుద్ధి మెత్తని సోయగాలను వెతుకుంటూ మళ్ళీ మన రాష్ట్రంలో కాలు పెట్టాను. చాలా గొప్ప పని చేసావులే గాని ఇక వచ్చిన దారిని తమరు దయచేస్తే చాలా చాలా బాగుంటుంది. దయచేయి అంటున్నావు, రమ్మనా పొమ్మనా? ఆల్రెడీ నువ్వు నమ్మనుకుండానే వచ్చాను. పొమ్మంటే మాత్రం నువ్వే నష్టపోతావు. చూడు, లాభ నష్టాల గురించి ఈ రోజుకి తెలియని విషయమే కాదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తే నీకు నీ ఒంటికి కూడా చాలా చాలా మంచిది. అఫ్ కోర్స్, వ్యాపార రంగంలో వెలిగిపోతున్నావు కానీ జీవిత రంగంలో మాత్రం ఒంటరిగా ఉండి మిగిలిపోయావు. నేనెలా ఉన్నానో నీకు అనవసరం. లేదు, చాలా అవసరం. ఎంతైనా ఒకప్పుడు నా మనసు దోచుకున్న మందాకి నువ్వు కదా. చూడు, ఆ రోజు నీకు అంత అవమానం జరిగినా సిగ్గు రాలేదా? మళ్ళీ వచ్చావు. మార్చుకున్నాను. ఆనాడు నువ్వు చేసిన అవమానం ఆనాడే మర్చిపోయాను. లేకపోతే మల్లెపూల తోటలో మడత మంచం వేసి గులాబీలతో గువ్వాలింపజేసి పువ్వులాంటి నీ యవ్వనాన్ని కసిగా కాటేసేవాడిని. షట్ అప్. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఛీ, నువ్వు ఈ రకంగా మాట్లాడుతుంటే నీ నీ వైపు చూడాలంటేనే చాలా చాలా అసహ్యంగా ఉంది. ప్రతి ఆడది పైకి అలాగే అంటుంది. నా మాటలు నీకు మజాగానే ఉన్నాయి మిస్ రోజా, కానీ ఆ నిజం ఒప్పుకోవడానికి నీ అహంకారం అడ్డొస్తుంది. చూడు, అల్ప బుద్ధితో ఆలోచించే నీకు అంతకంటే ఏం తెలుస్తుంది? ఆల్ రైట్, ముదురు మాటలు మానేసి వ్యాపారం గురించి మాట్లాడదామా? చూడు, నేను బిజినెస్ గురించి నీలాంటి అవివేకులు మూర్ఖులతో అస్సలు అస్సలు మాట్లాడను. నేను అనామకుడిని కాదు, నీలాంటి అందగత్తెలను ఆదుకునే నీటిగాడిని. చూడు, నాలాంటి అంటున్నావు, పిచ్చి పిచ్చిగా ఉందా? చింతామణిలా చిక్కుల్లో పడకుండా ఉండాలంటే నాగమణిలా నువ్వు నా మాట నమ్మాలి. నీకు రాబోయే ఆపద గురించి ఈ ప్రపంచంలో నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. చూడు, ఏంటి ఆ ఆపద చెప్పు. అబ్బా ఆశ, అంత తేలిగ్గా చెప్తానా? సరే, పోనీ ఎంత డబ్బు కావాలో అదైనా చెప్పు. పిచ్చిదానా, కరెంటు పోయినప్పుడు వెలుతురు కోసం 100 రూపాయల నోట్లు వరుసగా కాలుస్తుంటాను. నాకు డబ్బు ఎందుకే? మరి మరి ఇంకేం కావాలి? నీ అందం నాకు ఎలాగో అందదు, కనీసం నాతో ఆడిపాడు. ఈ జన్మకు అది చాలు అనుకుంటాను. అంతే కదా? సరే, ఆడతాను పాడతాను.